నివేదన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృప చూపుమయ్యా. నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృప చూపుమయ్యా. సత్యము కాని ప్రతిబోధనుని, సత్యము కాని ప్రతిబోధనుని సంఘమును తొలగించుమయ్యా. సత్యమునే నిలబెట్టుమయ్యా. ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను నాయనగముపై. విను వీధిలో నిన్ను కలియక ముందొక దినమైనను నాయనగముపై. ఒంటరిగాని మహిమను గనుచు, ఒంటరిగాని మహిమను గనుచు నీ స్వరమును విను భాగ్యమునివు. నీ కౌగిటనే మొరియగనివు. ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. నీ ప్రజలెల్లయి భూమి నుండగనే యేసుని సాటి సంపూర్ణత నుండి. నీ ప్రజలెల్లయి భూమి నుండగనే యేసుని సాటి సంపూర్ణత నుండి. క్రీస్తుని ప్రతిబింబములై ధరలో, క్రీస్తుని ప్రతిబింబములై ధరలో వెలిగడి వారిగా మలచుము మలచియు మరి వెలిగించుము తండ్రి. ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. ఇది నా ప్రార్థన హృదయ నివేదన. నీ దాసుని యాచన, వ్యధితుని విజ్ఞాపన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప ప్రభువా, సర్వకృపానిధి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక వారమంతా మమ్మల్ని మట్టి లోకములో, పాడు లోకములో, పాపలోకములో మమ్మను జీవింపజేసి బురద గుంటలో తామర పువ్వుల వలె మమ్మను కాపాడి పద్మములను ఏరుకొని వాడవైన నీవు మమ్మను ఈ దినాన పద్మముల రాశిగా ఇక్కడ సమకూర్చినావు, సమావేశపరిచావు, కూర్చుండబెట్టావు, మమ్ము దర్శించినావు, మాలోనికి ఆహార పానీయములుగా వచ్చేసేవయ్యా. కృపాభరితుడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున ఆరాధన కూటంలో జరిగిన ప్రతి ఘట్టము కొరకు నీకు వందనాలయ్యా. ఈ దినమున మేము కలిసి నీ సన్నిధిలో సమర్పించిన ప్రతి ప్రార్థనకు మీరు పరలోక సింహాసనం పై నుండి ఆమేన్ అన్నారు గనుక నీకు వందనాలు. మేము అడిగిన స్వస్థతలు, ఆర్థిక విడుదలలు, ఆశీర్వాదములు, ఆలయ నిర్మాణ స్థలము మాకు మీరు ఇస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయ, హల్లెలూయ. మా కన్న తండ్రి, లేచి తిరిగి మేము మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించి మండించమని యేసు అద్భుత నామమును స్తుతించి ప్రార్థిస్తూ స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మన ఆత్మీయ క్షేమము కొరకు, క్షేమాభివృద్ధి కొరకు మనకు అత్యవసరమైన విషయాలు, పాఠములు మనకు నేర్పాలని పరిశుద్ధాత్మ దేవుడు తన అపార కృపా కటాక్షములను బట్టి ఈ దినాన ఆయన పూనుకున్నాడు. మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రప్రథమముగా ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి ధైర్యమునకు, ఆత్మవిశ్వాసమునకు, నిరీక్షణకు, క్షేమమునకు ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటి? హౌ యూ కెన్ బి కాన్ఫిడెంట్ దట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షం ఉన్నాడని, దేవుడు నీకు సహాయం చేస్తాడని నీకు నమ్మకం ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యమును బట్టి కలుగుతుంది. ఆయనయే చెప్పెను కదా అన్నాడు 5వ వచనములో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఆయనయే చెప్పెను కదా. The highest authority, the ultimate authority has said. The supreme ruler of the universe has said that he is on our side. ఆయనే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడండి? మీకు ఎప్పుడు చెప్పాడు? మీ ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఏ తారీఖు, ఏ డేటు, ఏ టైము? తెలుగులో చెప్పాడా, ఇంగ్లీష్లో చెప్పాడా? దేవుడు మనకు చెప్పుట అనగా ఆ మాట లేఖనములో ఉండుట అన్నమాట. ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. చాలామంది బాప్తిస్మం పొందమంటే దేవుడు నాకు చెబితే తీసుకుంటాను, దేవుడు నాకు చెబితే దర్శనం ఇస్తాను, దేవుడు నాతో మాట్లాడాలండి, మీరు కాదండి, దేవుడు మాట్లాడాలండి అని మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఒక విషయం నేర్చుకోండి, దేవుడు నీతో చెప్పడం అనగా ఆ మాట బైబిల్లో ఉండటం. బైబిల్లో ఉండదంటే దేవుడు నీకు చెప్పినట్టే లెక్క. దేవుడు నీకు చెప్పాడు. ఎక్కడ, ఎప్పుడు చెప్పాడు? ఎవరికో చెప్పాడు, నీకు చెప్పలేదు ఆయన. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను. యెహోషువ 1:6 చూస్తున్నారా? నిన్ను విడువను, ఎడబాయను. ఈ సంగతి ఎత్తుకున్నాడు అక్కడ హెబ్రీ 13:5లో. ఎవరికి చెప్పాడు దేవుడు? యెహోషువకు చెప్పాడా? ఓఫీరుకు చెప్పాడా? యెహోషువకు చెప్పాడా? మీకు చెప్పాడా? ఎవరికి చెప్పాడు ఆయన?
చెప్పింది ఒకనికి దాన్ని మనకు అని ఎందుకు అనుకుంటున్నామంటే ఒక రహస్యం చెబుతున్నా, మీకు గమనించాలి. యెహోషువకు మాత్రమే చెప్పాలనుకుంటే అది బైబిల్లో రాసి ఇన్ని వేల ఏండ్లు కాపాడి భద్రపరిచి నీ చేతికి ఎందుకు ఇచ్చాడు ఆయన? దేవుడు తన భక్తులతో ఏం చెప్పాడో అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక కవర్లో రాసిపెట్టి యెహోషువకి ఇచ్చు, నువ్వే చదువుకో బాబు, సీక్రెట్, ఎవడికి తెలియని కాక ఇది నీకు మాత్రమే పరిమితం అని చెప్పేవాడు. దేవుడు యెహోషువతో ఇలాగ మాట్లాడాడు అనే మాట పబ్లిక్ చేశాడు, కోట్ల మంది చేతికి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆ మాట నీకు చెందింది గనుక. యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు స్వరముతో మాట్లాడాడు. అది ఎప్పుడు లేఖనముగా మారిందో, ఎప్పుడు గ్రంథములో రాయబడిందో అప్పుడు దేవుని పిల్లలందరి ప్రాపర్టీ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. The moment the word of God became the scripture, it became your property. లేఖనములో ఆయన రాసిన ప్రతి మాట నీది. ఆయన వాగ్దానములు నీవి, గ్రంథ వాగ్దానములన్నీ నీవి. ఆయన చెబుతున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి 6వ వచనంలోకి వచ్చి ఏమంటున్నాడు? ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మనము మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్న. మంచి ధైర్యము అంటే చెడ్డ ధైర్యం కూడా ఉంటుందేంటి? మంచి ధైర్యము అని ఎందుకన్నాడంటే స్థిరమైన ధైర్యము, లూజ్ కనెక్షన్ కాదు, అటు ఇటు కదులుతుండేటటువంటి చంచల మనస్సు కాదు. పెను తుఫానులే వచ్చినా, భూకంపాలే వచ్చినా కదలకుండా స్థిరంగా నిలబడి ఉండేటటువంటి నిండు ధైర్యము అన్నమాట. హిమాలయ పర్వతములాగా నిలబడి ఉండే స్థిరమైన ధైర్యము కలిగి మనము చెప్పగలవారం. ఏమని చెప్పగలం? ప్రభువు నాకు సహాయుడు. ఇది కూడా ఇంకో భక్తుడు చెప్పిన మాట. నిన్ను విడువను ఎడబాయను అనేది యెహోషువకు దేవుడు చెప్పాడు. దేవుడు నాకు సహాయుడు అని దావీదు దేవునికి చెప్పాడు. 56వ కీర్తనలో చూడండి, 56వ కీర్తన 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరమాత్రుడు శరీరధారులు నన్నేమి చెయ్యగలరు? నన్నేమి చేయగలరు? వాట్ క్యాన్ దే డూ టు మీ? హౌ కెన్ దే హార్మ్ మీ? నన్ను వాళ్ళు ఏం చేస్తారండి మనుషులు అని మంచి ధైర్యముతో చెప్పగలవారము. ఎందుకంటే ఆయనయే చెప్పెను కదా. విశ్వసించువారు దేవుని వాక్యము వలన జీవించాలి. దేవుడు భక్తులతో మాట్లాడిన మాటలు నీ ఆస్తిగా నీవు స్వతంత్రించుకోవాలి. భక్తులు దేవునితో మాట్లాడిన మాటలు నీ ప్రార్థనలుగా మార్చుకోవాలి. దట్ ఈస్ హౌ యు లివ్ బై ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తున్నా, దేవుడు భక్తులతో మాట్లాడిన మాటలు అవి నీ ఆస్తిగా నీవు స్వతంత్రించుకోవాలి. భక్తులు దేవునితో మాట్లాడిన మాటలు నీ ప్రార్థనలుగా మార్చుకోవాలి. దేవుని మాట అది నా కొరకు దేవుడు చెప్పిన మాట అనుకొని భక్తుడు దేవుని ముందు పలికిన స్తుతి అది నీ నాలుకతో నీ స్తుతిగా దేవునికి సమర్పిస్తే పరలోకమే దిగి వచ్చి నీతో నివసిస్తుంది, నీ ఇంట్లో ఉంటుంది. పరలోకపు గాలి పీలుస్తావు, పరలోకపు పరిమళాలు చూస్తావు. నువ్వు పరలోకపు పరిమళాన్ని నీ ముక్కు వాసన చూస్తుంది. రేపు ఈ రకంగా వాక్యము మీద ఆధారపడి బ్రతికే అనుభవం నీకుంటే
పరలోకానికి రేపు వెళ్ళిన తర్వాత ఈ స్థలం నేను ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టుంది, చాలాసార్లు ఈ రోడ్డు మీద నడిచాను, చాలాసార్లు ఈ బిల్డింగులు చూశానని ఫీల్ అయిపోతావు. యూ విల్ సీ దట్ హెవెన్ ఈజ్ సో ఫెమిలియర్ టు యూ. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉండగానే పరలోకాన్ని మనం అనుభవించాలంటే ఒకటే మార్గం, దేవుని వాక్యమును స్వతంత్రించుకోవాలి. బైబిల్ చదవకుండా ఒక రోజు నీకు ఎలా గడుస్తుంది? అసలు బైబిల్ ధ్యానించకుండా నీకు ఒక రోజు ఎలా గడుస్తుంది? ఇఫ్ యూ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఫర్గెట్ అబౌట్ గాడ్ అండ్ సాల్వేషన్. దేవుడు దేవుడు అని మాట్లాడడం, రక్షణ అని, హల్లెలూయా అని మాట్లాడడం నాటకం ఆడితే మనుషుల ముందు చెల్లుతుంది, దేవుడి ముందు చెల్లదు. దేవుని వాక్యానికి నీ హృదయములో చోటు ఇవ్వాలి, నీ ఆలోచనలో చోటు ఇవ్వాలి. నీ ఆలోచనలు వాక్యం చుట్టూ అల్లుకుపోవాలి. దేవుని వాక్యమే నీ ఊపిరి కావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు దేవుని వాక్యమే నీలో సాగుతూ ఉండాలి. ప్రియులారా, నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటే వాడేమీ చేయలేడు. నువ్వెవరైనా సరే, నీకు బోల్డ్ మంది శత్రువులు ఉన్నారు, నీకు హాని చేయాలని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 56వ కీర్తన చూడండి, 5వ వచనం, 56:5. దినమెల్ల వారు నీ మాటలు నా మాటలు అపార్థం చేస్తున్నారు. మనకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు గూడి పొంచి ఉందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుచుందురు. ఆ సందర్భంగా దావీదు భక్తుడు ఏం చేశాడంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకములో నీ కవిలలో కనబడును కదా. ఎంత ఏడిస్తే ఓ సీసా నిండుద్దండి. ఇన్ని నీళ్ళు రావాలనుకోండి, కన్నీళ్ళు ఎంతసేపు ఏడిస్తే వస్తుంది? ఎంత ఏడ్చాడో భక్తుడు. అరే, నేను ఎవరికి ఏ కీడు చేయలేదు, ఏ హాని చేయలేదు, అన్యాయం చేయలేదు, ఎంత దారుణంగా నన్ను ద్వేషిస్తున్నారు అని హృదయము గాయపరచబడి గుర్చబడి ఏడ్చి 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 ఆ కన్నీళ్ళన్నీ దేవుని దగ్గర బుడ్డిలో దాచబడి ఉన్నాడు. ఒక విషయం చెప్తున్నా, నువ్వెన్ని కన్నీళ్లు కార్చావో నీకు తెలీదు. నువ్వు కార్చిన కన్నీళ్లు నీ లెక్కలో లేవు. నువ్వు పరలోకానికి వెళ్ళాక దేవుడు చూపిస్తాడు, ఇదిగో బాబు నీవు కార్చిన కన్నీరు. భూమి మీద నుండి మనం పరలోకానికి వెళ్ళక ముందు మన పక్షంగా మన కన్నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ విల్ షో యూ, దిస్ ఈస్ వాట్ యు హ్యావ్ డన్, దిస్ ఈస్ యువర్ ప్రేయర్, యువర్ టియర్స్. ఇదిగో ఏడ్చి ఏడ్చి ప్రార్థించాడు. ఆఖరిన ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. 11వ వచనంలో, నరులు నన్నేమి చేయగలరు, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ప్రభునందు ప్రియులారా, దేవుడు నా పక్షమున ఉన్నాడు అనేసాడు ఈ భక్తుడు. 9వ వచనం, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఈ దినాన ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. హౌ క్యాన్ యూ బి కాన్ఫిడెంట్ దట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్? ఒకసారి నమ్మకం వచ్చేసింది అనుకోండి, దేవుడు నా పక్షం ఉన్నాడు అని, ఆ తర్వాత ఇక మనం ఎవడు ఎదుర్కోలేడు, ఎవరు భయపెట్టలేరు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎలాగొస్తుంది? ప్రతి ఒక్కడు అనుకోగలడు ఆ మాట?
ఇంకా ఆ పాయింట్లోకి వెళ్ళక ముందు ఇంకో విషయం చెబుతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకరి సైడ్స్ తీసుకునే దేవుడు. హీఈస్ అ గాడ్ హూ విల్ టేక్ సైడ్స్. కర్ర విరగకుండా, పాము జావకుండా, ముందు నువ్వు తప్పు, తర్వాత నువ్వు తప్పు, కలిసిమెలిసి ఉండండి రా, ఎవరు తప్పు అని మీరు దెబ్బలాడుకోకండి, అందరు నా పిల్లలే క్షమించుకోండి, వదిలేసేయండి ఆ పాయింట్ అని అనేవాడు కాదు. హీఈస్ అ గాడ్ హూ విల్ టేక్ సైడ్స్. హీ విల్ టేక్ యువర్ సైడ్. నీ విరోధులు నిన్ను విమర్శించినప్పుడు, దూషించినప్పుడు, హాని తలపెట్టినప్పుడు, ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు, వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, ఏంటి ఒళ్ళేలా ఉందిరా, నా కొడుకు జోలికి వస్తావా అని నీ పక్షంగా యుద్ధానికి బయలుదేరే దేవుడు బైబిల్లో ఉన్నాడు. కొంతమంది పెద్ద మనుషుల్ని పంచాయతీకి తీసుకెళ్తే అసలు వాడు తప్పు తేల్చనే తేల్చడు. ఇప్పుడు వాడు ఇలా చేశాడండి, నేను ఇలా చేశానండి, మరి ఏది తప్పు ఏది ఒప్పు అని అంటే, బ్రదర్, తప్పులు మనం ఎంచకూడదు, తీర్పు తీర్చకూడదు. యేసు ప్రభు చెప్పాడు. మనం అందరం పాపులమే కనుక ఒకరిని మనం తప్పంటే మనం సరిపోం, ఏదో క్షమించేసేయండి పర్వాలేదు అంటాడు. ఓరి దౌర్భాగ్యుడా, అందరం పాపులం అనే సంగతి అందరికీ తెలుసు. ఈ వివాదములో ఎవరి తప్పు చెప్పు. ఈ వివాదంలో ఇప్పుడు 1 ఎకరం ఉంది, మా నాన్నగారి భూమి, నేను మా తమ్ముడు 6 ఎకరం పంచుకున్నాం అనుకోండి. ఇద్దరం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. నేను అమెరికాలో ఉన్నది చూసి మా తమ్ముడు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టేసి అటు పెంచి నా స్థలం ఆక్రమించుకొని వాడి కాంపౌండ్ పెంచుకొని కట్టుకున్నాడు. వచ్చి చూస్తే నాదేమో చిక్కిపోయింది, వాడి ల్యాండ్ ఏమో వ్యాపించింది. వాడి ల్యాండ్ ఏమో ఎలాస్టిక్ లాగా సాగుతుంది, నాదేమో చిక్కిపోతుంది. ఇదేమి మాయా? అదంతలే అన్నయ్య, అప్పుడు అంతే ఇచ్చారు పెద్ద మనుషులు. అంటే ఏంటంటే అంతే ఇవ్వడం, నాన్నకుంది 1 ఎకరం, నీకు సగం నాకు సగం. ఇంకా ఎక్కువ మాట్లాడితే జ్యేష్ఠ పాలన నాకు రావాలి. నువ్వేంటో రివర్స్లో ఎటు వచ్చావు? గొడవ అయిపోయింది. ఊరు పెద్దల్ని పిలిచామనుకోండి, అరే బాబు, మీ నాన్నకు ఉండిన ఆస్తి ఎంత, సగం ఇదిగో టేప్ పెట్టి కొలబడి, చిన్నోడా తప్పు చేసావు అనాలి కదా. అలాగ అనకుండా చూడండి ఆయన, రోమా 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు, నీతిమంతుడు లేడు ఒకడును, కనుక వాడు పాపే నువ్వు పాపే. ఇప్పుడు తప్పేవద్దని ఎందుకు అనుకోవాలి? ఇద్దరు క్షమించుకోండి, కలిసిమెలిసి ఉండండి అంటే అది ఏమన్నా పద్ధతేనా చెప్పండి? ఏ భేదమును లేదు, అందరూ పాపులే కాబట్టి నా ఆస్తి వాడు తీసుకోమనా? లోకంలో అందరూ పాపులనే సంగతి గొడవ వదిలేసాడు, అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన వివాదంలో ఏది రైటు ఏది తప్పు అది చెప్పు. మనుషులు ఒక పక్షం తీసుకోవడానికి, ఒక సైడ్ ఉండడానికి భయపడతారు. అని బైబిల్లో ఉన్న దేవుడు నీ సైడ్ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అలాగా కర్ర విరగకుండా, పాము జావకుండా, లాలూచి మాటలు మాట్లాడేవాడు కాదు. రే ఎవడని చెప్పింది తప్పు నువ్వు మాట్లాడేది, మా అబ్బాయి రైట్ మాట్లాడుతున్నాడు. చాలా మీ అబ్బాయి బతుకు మాకు తెలీదు, వాడు ఎన్ని పాపాలు చేశారు, వాడు ఎన్ని పాపాలు చేస్తే నీకెందుకు, ఇప్పుడు మాత్రం నువ్వు రాంగ్ వాడు రైటు అని ఖచ్చితంగా మాట్లాడే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఒకసారి ఒక వివాదం జరుగుతూ ఉంది. దేవుని సేవకుడు అయి ఉండి వాడు కోర్టుకు పోవచ్చా అని వచ్చిందనమాట. దేవుని సేవకుడు అయ్యిండు కోర్టుకు పోవడం అంటే, ముందు బుద్ధి మాటలు చెప్పాము, వాడు వినడం లేదు కనుక చట్టమును ఆశ్రయించాము. ముందు చెబితే వినలేదు కనుక చట్టం ఆశ్రయించాం. ముందు చెబితే కోర్టుకు ఎందుకు పోతా ఉండి ఫీజు దండగా
వాడు వినడం లేదు. అలా కాదు, అవును నేను కోర్టుకు పోతే పోయి నువ్వెందుకు వచ్చావు అంటున్నాడు వీడు. ఇద్దరి బాధలకు అర్థం లేదు. వీడు కోర్టుకు పోయిన తర్వాత సమ్మన్స్ వస్తాయి వాడికి, రాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అవును నేను పిలిచాను నువ్వెందుకు వచ్చావు అంటున్నాడు. మా మామయ్య గారు ఉన్నాడు ఒక ఆయన, దగ్గరికి వెళ్ళి ఆ కండువా పట్టుకొని లాగాడు. లాగితే దిగ్గులు లేచి పడ్డాడు. నువ్వెందుకు లేచావు ఇప్పుడు అన్నాడు. నువ్వు లాగావు కాబట్టి లేచాడు. అందుకే వాడు కోర్టుకు వచ్చాడు. పిచ్చి మొహం మాట్లాడడం నేర్చుకో, కూర్చో అన్నాడు. అలా మాట్లాడే పెద్ద మనుషులు ఈ రోజుల్లో లేరు. తప్పును తప్పని, ఒప్పును ఒప్పని ఖండితంగా మాట్లాడితే రేపు ఎన్నికలు 2 ఓట్లు పోతాయి నాకు. అందుచేత నేను అందరినీ ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటిగా మాట్లాడి నొప్పించకుండా తానవ్వకుండా తప్పించుకు తిరుగువాడు అన్యుడు సుమతి అన్నాడు. వాడు ధన్యుడు కాదు, వాడు దౌర్భాగ్యుడు, యూజ్లెస్ ఫెలో. వాడు పరలోకానికి పనికే రాడు. నేను సైడ్స్ తీసుకుంటా సమృద్ధిగా. हमें तो दुश्मनी मोल लेना है, बदमाश लोगों से दुश्मनी मोल लेना है, ये मेरा शौक है. దుర్మార్గుల దగ్గర శత్రుత్వం పైసలు ఇచ్చి కొనుక్కుంటా. ఐ వాంట్ ఎనిమిటీ విత్ ఈవిల్ పీపుల్. ఐ వాంట్ ఎనిమిటీ విత్ ఈవిల్ పీపుల్. ఐ విల్ ఫైట్ అ బ్యాటిల్ ఫర్ జస్టిస్. ఏంట్రా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఈ వాదన మానుకో, ఈ పని మానుకో, అవసరమైతే యుద్ధమైనా చేస్తాను. మరి దేవుని సేవకుడికి తగ్గింపు ఉండాలండి అంటాడు వీడు. ఏంటి తగ్గింపులో? అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు మాత్రమే లోకానికి ఉప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, ఆపడానికి ప్రయత్నం చేయవా? ఆపడానికి ప్రయత్నం చేయాలి. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ప్రేమ ప్రేమే. ఇద్దరిని తీర్పు తీర్చిన తర్వాత ఇద్దరికి బిర్యానీ పెట్టి పంపిస్తా, అది వేరే సంగతి. భోజనం పెట్టేది భోజనం పెడతాం, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. క్రైస్తవుడున్న దగ్గర ఒకడు తప్పు మాట్లాడడానికి భయపడాలి. మనమున్న చోట చుట్టుపక్కల తప్పు మాటలు మాట్లాడడానికి జనం భయపడకపోతే ఉప్పు సారము చచ్చిన ఉప్పన్న మాట మనం బయట పారవేయబడి త్రక్కబడుటకు తప్ప ఎందుకు పనికిరాదు. ఈ తత్వము నేను చెబితే మీకు రాదు. నీ దాసుడిలాగా చెప్పాడు తండ్రి, ఆ తత్వము నా రక్తంలోకి వచ్చినట్లు నాకు సహాయం చేయమని మీరు ఉపవాస ప్రార్థన చేస్తే వస్తుంది. నేను చెబితే రాదు. ఏదో వచ్చాం వీడికి దొరికిపోయాం కాబట్టి వినక తప్పదు కనుక వినాలి. వింటా వెళ్ళిపోతాం. వాడు చెప్పిందల్లా చేస్తాం. ఏంటి ఈ లోకంలో బ్రతకాలి అక్కర్లేదా? ఏంటండి ఈ రోజుల్లో ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు. మరీ అంత ఖచ్చితం పనికిరాదు. కాస్త పట్టు విడుపు ఉండాలి, లౌక్యం ఉండాలి అనే మైండ్ ఉన్నాడు ఎవడు క్రైస్తవుడు కాదు. నేను చెప్తున్నా, లౌక్యం కాదు బాబు, న్యాయం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడికి లౌక్యం కాదు, న్యాయం ఉండాలి. యెహోవా న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అన్యాయముగా దావీదును ద్వేషిస్తున్నారు. దేవుడు దావీదు పక్షం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెబుతున్నా, దేవుడు నీ పక్షం ఉంటాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ శత్రువులతో ఆయన యుద్ధం చేసి వాళ్ళ ముందే నిన్ను ఉన్నతముగా హెచ్చిస్తాడు. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. కానీ ఎక్కడో తిరకాసి ఉంది. దేవుడు నా పక్షం ఉన్నాడు అని బైబిల్లో ఉంది, కానీ నాకెందుకో ఆ మంచి ధైర్యం రావట్లేదు. ఆచరణలో నేను అది చూడలేకపోతున్నాను, అనుభవంలో చూడలేకపోతున్నాను. మనం అందరము సతమతం అయిపోతున్నాం ఈ రకమైన పరిస్థితిలో. ఒక విషయం చెబుతున్నా, గమనించండి.
దేవుడు నా పక్షమందున్నాడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని దావీదుతో స్వరము కలిపి నీవు ధైర్యముతో సాక్ష్యం ఇవ్వగలగాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ తరువాత దావీదు సాక్ష్యం నీ సాక్ష్యం అవుతుంది. దావీదును పోలి నీవు కూడా మహాధిపత్యం పొందుతావు. దావీదు శత్రువుల మీద దావీదుకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు. దావీదు వల్ల నీవు సింహాసనం ఎక్కుతావు. నీ అంత్యదశ మహా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు గమనించండి, భక్తి సాధనలో ఏమెట్లెక్కాలి, ఏమెట్లెక్కితే మనకు దేవుడు మనపక్షంగా ఒక సైనికుడై సేనాధిపతి పోరాడుతాడు. మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం మొట్టమొదటి విషయం, దేవుడు మన పక్షమందు ఉండాలి అంటే పరిశుద్ధత విషయంలో మనము దృష్టి పెట్టాలి. పాపమును సహించుకోవాలి. పాపముతో నీవు రాజీ పడ్డంత కాలం నీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. పాపం చేయాలంటే భయం ఉండాలి. 4వ వచనము చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి, పానపు నిష్కల్మషమైనదిగాను ఉండవలే. ప్రియులారా, వివాహము ఘనమైనదిగా ఉన్నది, పానపు నిష్కల్మషముగా ఉన్నది అనుందా? ఉండవలెను. ఇట్స్ ఎ కమాండ్మెంట్, నాట్ అన్ అబ్జర్వేషన్. ఆజ్ఞ. క్రైస్తవులందరూ పెళ్లి కార్డులు కొట్టుకొని వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని రాష్ట్రం. ఎక్కడుంది బైబిల్లో? ఘనమైనది అని లేదు, ఘనమైనదిగా ఉండాలి అని ఉంది. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని ఉంది. కొంచెం శరీర పాపం విషయంలో మనం భయము కలిగి ఉండాలి. ఆ మాత్రం చేయనోడు ఇవ్వట్లేండి, పర్లేదు, ఓకే. ఏం పాపం చేయకపోతే మరి ఆదివారం ఏం ఒప్పుకుంటామండి? అసలు క్రిస్టఫర్ గారు అర్ధగంట సేపు టైం ఇస్తాడు ఒప్పుకోమని. ఒప్పుకోవడానికి ఏముంది? జ్ఞానుల వలె సమయము సద్వినియోగం చేసుకోవాలి. అర్ధగంట టైం ఇచ్చాడంటే అయ్యగారు, దానికి అర్థం ఏంటి? అర్ధగంట ఒప్పుకునే మ్యాటర్ ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు అట్లా టిఫిన్ చేస్తున్నారండి. అప్పుడు మనకు ఈ ఒప్పుకోలు సమయం చాలా సద్వినియోగం అవుతుంది అని అనుకోకండి. తోలు తీస్తాడు ఆయన. చాలా మంది దేవుడు నా పక్షమందున్నాడు అనే నమ్మకం, ధైర్యం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, నా మనస్సాక్షి ప్రకారం నా దేవుని ఎదుట నేను తప్పు చేయలేదు అనే సాక్ష్యము లేనందు చేత ధైర్యము లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ధైర్యము నీకు ఉండాలంటే పరిశుద్ధత నీకు ఉండాలి. ధైర్యం నీకు ఉండాలంటే నీ మనస్సాక్షి నిన్ను నిందించకూడదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా 3:21 1 యోహాను, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల మనము దేవుని ఎదుట మన హృదయం దోషారోపణ చేయొద్దు. దేనికన్నా ఒక లెక్క ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఒకవేళ తప్పు జరిగితే దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. వాంతికి చేసిన దాన్ని మళ్ళీ నాకి తినం కదా మనం, అలాగూ వదిలిపెట్టిన దాని మీద అసహ్యం పెంచుకోవాలి. మళ్ళీ ఆ మార్గం తిరిగి నేను చూడను అనే రోషం నీకు ఉండాలి. పాపమును అసహించుకోకుండా ఉంటే
నీకు ఎప్పటికీ ధైర్యం ఉండదు. భూమి మీద ధైర్యం ఉండదు, ఆయన రాకడలో కూడా ధైర్యం ఉండదు. 2 అంశాలు చెబుతున్న 2వ అధ్యాయము 28వ వచనం, 1 యోహాను పత్రికలోనే 2:28లో మనము ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అన్నాడు. యేసు రాకడలో ఆయన ముందు మనం నిలబడ్డప్పుడు ధైర్యంగా ఉండాలి. బ్రతుకు పోరాటములో మనం ధైర్యం కలిగి ఉండాలి. అంటే కొంచెం మన మనస్సాక్షిని ఎప్పుడు కూడా సంప్రదించాలి. నా నడక, నా పడక, నా మాట ఎక్కడైనా తేడాగా ఉందా? దేవునికి దుఃఖకరంగా నేను ఉన్నానా? ఎక్కడైనా అపవిత్రమైన కార్యము నాలో జరుగుతున్నదా అని ఎప్పుడూ స్వపరీక్ష చేసుకొని దేవుని ముందు సమ్మతి పరుచుకోవాలి. 20వ వచనం చూడండి, ఏ విషయములలో మన యందు మన హృదయం దోషారోపణ చేయును, ఆ విషయాల్లో మన హృదయాలు సమ్మతి పరుచుకోవాలి. హృదయమును సమ్మతి పరుచుకోనుట ముఖ్యం. హృదయమును ఎలా సమ్మతి పరుచుకుంటావు? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బుద్ధి తక్కువ పని చేశాను, నా పరిస్థితి బాగుండలేదు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించినైనా మరొకసారి ఆ త్రోవ నేను నడవను అని దేవునితో ఒక ఒప్పందం చేస్తే, నీ తీర్మానాన్ని దేవుడు నమ్మితే, దేవుడు నమ్మాలి నిన్ను. దేవుని ముందు కొన్నిసార్లు మాయ చేస్తారు జనాలు. మనుషులను మాయ చేసినట్టుగా అట్లా దేవుడిని కూడా మస్కా పెట్టి వచ్చే అనుకుంటుంటారు కొంతమంది. దేవుడు అప్లికేషన్ తీసి పక్కన వారు, దిస్ ఫెలో ఇస్ నాట్ ఆనెస్ట్ అని. నీ పశ్చాత్తాపాన్ని దేవుడు నమ్మినప్పుడు అప్పుడు వస్తుంది నీకు ధైర్యం. ఆయనే ధైర్యం పుట్టిస్తాడు. నా కుమారుడా భయపడకు, నేను నీకు తోడున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, మంచి ధైర్యం రావాలంటే ముందు మనకు ఉండాల్సింది పరిశుద్ధత. శరీర సంబంధమైన అపవిత్రమైన వారి ప్రవర్తన ఏమాత్రము ఒప్పుకోవద్దన్నాడు. ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. యూదాపత్రిక ఒకే అధ్యాయం ఉన్నది, దయచేసి చూడండి. యూదాపత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక. ఈనాడు అమెరికాలో పురుషగాములు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన పాపము చేయుట, పురుషులతో పురుషులు అవాచ్యమైన పాపము చేయుట, గే పీపుల్ అండ్ లెస్బియన్ పీపుల్ ఉన్నారు. ఏ జంతువు చేయని పాపం అది. దాన్నట లీగలైజ్ చేశారు, చట్టబద్ధము. చర్చిలలో పెళ్లి చేయాలట, 2 మగవాళ్ళకి 2 ఆడవాళ్ళకి. సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇది తప్పు అని ఎవడైనా పబ్లిక్ స్పీచ్లో ఖండిస్తే అది పనిషబుల్ క్రైమ్, నేరము. వాళ్ళ యొక్క భావాలను హర్ట్ చేస్తున్నావు. అవును, వాడిష్టాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇంకో మగవాడిని, ఎవడో కాదంటానికి. 2 మగవాళ్ళు పాపం చేసుకుంటే అది తప్పని ఖండించవదా? వాళ్ళ మనోభావాలు ఎంతో హర్ట్ అయినాయి. ఇది 7 సంవత్సరాలు జైల్లో అయ్యాడు. 7 3 మొత్తం మీద జైలు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీకు తెలుసా, సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకములను కురిపించడానికి కారణం ఈ పాపమే. ఏ పాపము చేసినందుకు సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు అగ్నిని పంపించి నిత్యాగ్ని దండన విధించాడు, ఆ పాపాన్ని ఇవాళ అమెరికన్ గవర్నమెంట్ లీగలైజ్ చేసింది. దాన్ని విమర్శిస్తే తప్పట. ఆ లాకు భయపడి పేర్లు చెప్పను కానీ ఈ హీలింగ్ గిఫ్ట్ ఉన్నోళ్ళు, ప్రపంచవ్యాప్తంగా పేరున్న గొప్ప గొప్ప బోధకులు, అమెరికన్
ప్రీచర్స్ ఒక్కడు కూడా ఖండించలేదు. వాట్ ఈస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా? నో, వీఆర్ అగేన్స్ట్ ఇట్, వీ కండెమ్ ఇట్, వీ డోంట్ అగ్రీ, మేము ఒప్పుకోమంతే అని గొల్లుమని బోధకులందరూ స్వరమెత్తాల్సింది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకు? అరెస్ట్ అవుతామనే భయం. ఒక్క బిల్లీ గ్రాహం గారి కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ఒక్కడే నో, దిస్ ఇస్ యాంటీ బిబ్లికల్, వి డోంట్ అగ్రీ అనేసాడు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి అది. ఒక్కడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మిగతా బోధకులు ఎవరూ మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితిని ముందే చూశాడేమో. బ్రదర్ విలియం మారియన్ బ్రెన్హమ్ గారు ఒక మాట అన్నారు, గాడ్ విల్ హ్యావ్ టు పనిష్ అమెరికా. ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ అమెరికా, గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్, అపాలజైజ్ the people of Sodom and Gomorrah and bring them back to life. దేవుడు దిగి వచ్చి అమెరికాను శిక్షించాలి, లేకపోతే ఆయన సొదొమ గొమొర్రాల ప్రజలకు క్షమాపణ చెప్పుకొని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటే 100 రెట్లు చెడిపోయింది అమెరికా అన్నాడు. హీజ్ అన్ అమెరికన్ ప్రీచర్. ఆయన చచ్చిపోయి 40 ఏళ్ళు అయిపోయింది. దేవుని బిడ్డలారా, అంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ అండ్ రెస్పాన్స్ టు ఇట్? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చుట్టూ జరుగుతున్నటువంటి పాపాన్ని చూసి భలే మజాగా ఉందిరా, ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నావా, లేకపోతే దోకొచ్చినట్టు అవుతుందా? దట్ షోస్ వెదర్ యు ఆర్ హోలీ ఇన్సైడ్ ఆర్ నాట్. హృదయంలో పరిశుద్ధత ఉందో లేదో ఇలాంటప్పుడు తెలుస్తుంది. నీకు రోషం పుట్టలేదు, చూస్తే వాంతికొచ్చినట్టు అవ్వలేదు. లోతుకు అలా జరిగింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన వారి క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. తన హృదయాన్ని బాకుతో పొడుచుకున్నట్టు, గాయపరుచుకున్నట్ట లోతు. తను చూచిన వాటి విషయం, విన్న వాటి విషయం, అయ్యో దేవా, ఎందుకు ఇలాంటి కార్యాలు జరగనిస్తున్నావు? ఎక్కడున్నావు? నువ్వు ఎందుకు దిగి రావడం లేదు? ఎందుకు దండించడం లేదు? ఇంత ఘోరం జరిగిపోతుంది అని ఏడ్చాడు, గాయపడ్డాడు. మన ఆస్తి ఎవడైనా ఎత్తుకుపోతే మనం ఏడుస్తాం, కానీ సమాజంలో పాపం జరిగితే బాధపడ్డవాడు లోతు. మన మూట మూల్యవాడిని ఎత్తుకుపోతే ఏడుస్తాం. ఎవడో పాపం చేస్తే మనం ఎందుకు ఏడవాలి అనుకుంటాం మనం. కానీ నీతిమంతులు ఉన్నారు, చుట్టుపక్కల తప్పు జరుగుతుంటే వాళ్ళు భగ్గున మండిపడతారు. అట్లాంటి రైచస్ క్యారెక్టర్ నువ్వు బిల్డప్ చేయగలిగితే నువ్వు దావీదుతో చెప్పగలవు, ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రతి ఒక్కడు ఏదో బుడుగును ఒకసారి మునిగి బాప్తిసం పొందగానే నరమాత్రుడు నాకేమి చేయగలడు అనేస్తే మూతి పగిలిపోతుంది. ఏదైనా చేయగలడు. దేవుడు నీ పక్షం ఉంటాడు అనుకోద్దు. ముందు నువ్వు దేవుని పక్షం ఉండాలి, అది నేర్చుకోవాలి. నువ్వు దేవుడు నీ పక్షం ఉండాలంటే నువ్వు దేవుని పక్షం ఉండాలి. దేవుడు నీ పక్షం ఉండాలంటే నువ్వు న్యాయం పక్షంగా ఉండాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు సత్యం పక్షంగా ఉండాలి. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు బైబిల్ పక్షంగా ఉండాలి, సిలువ సువార్త పక్షంగా ఉండాలి. యూ టేక్ సైడ్స్ ఫర్ గాడ్, గాడ్స్ సైడ్. నువ్వు దేవుని పక్షం వహిస్తే దేవుడు నీ పక్షం వహిస్తాడు.
నువ్వు దేవుని పక్షం వహించేది లేదు, నీతి న్యాయాల కొరకు నువ్వు రోషం తెచ్చుకునేది లేదు, అన్యాయం నశయించుకునేది లేదు, అపవిత్రత నశయించుకునేది లేదు, శరీర కార్యాలు నశయించుకునేది లేదు. క్రైస్తవ పేరు పెట్టుకున్నావని నమ్మి బాప్తిసం పొందావని దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడని నీ కొరకు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే మనము దేవుని పక్షంగా ఉండాలి. ఈ పక్షము అనే మాట 2 విధాలుగా రాయబడింది దేవుని పరిశుద్ధ వాక్యంలో. 2 విధాలుగా. దేవుడు మన పక్షము అనే మాటేమో దావీదు భక్తుడు చెప్పాడు 56వ కీర్తనలో. కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయము చూడండి దయచేసి. నిర్గమాకాండం 32:26 చూడండి. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వాళ్ళందరూ, ఏమండి ఇక్కడ వచ్చిన జనం ఎవరు చెప్పండి? యెహోవా పక్షం. అప్పుడు దావీదు అన్నాడు యెహోవా నా పక్షం అన్నాడు. నువ్వు ఈ గుంపులో ఉండాలి ముందు. యెహోవా పక్షము వచ్చిన గుంపులో నువ్వు ఉంటే దేవుడు నీ పక్షం ఉంటాడు. నువ్వు దేవుని పక్షం ఉండేది లేదు, సత్యం పక్షం ఉండే కొంతమంది ఎంత దౌర్భాగ్యులు. వాళ్ళని ఇంకా మంచి మంచి మాటలు తిట్టాలి కానీ ఏ తిట్లు కూడా సరిపోవు. కొత్త కొత్త తిట్లు మనం కనిపెట్టాలి. దాని మీద ఒక కమిటీ వేద్దాం తర్వాత. అంత పనికి మానోళ్ళు తిట్టడానికి ఏ తిట్లు సరిపోవు. పంది అని తిట్టకూడదు, పందికి ఇన్సల్ట్ వాడు అట్లా. మనం వెంట దేవుని వాక్య విషయాలలో ఒక సైడ్స్ తీసుకోవద్దంట. నన్ను అడుగుతున్నారు చిలకరింపు బాప్తిస్మం కరెక్టా, ముంచడం కరెక్టా అని. నేను చెప్పా ముంచడమే కరెక్ట్ బాబు, చిలకరింపు కరెక్ట్ కాదని. నో నో నో, యూ కెనాట్ జడ్జ్ దట్ వే, యు నో. వాడు అడిగాడు ప్రశ్న, ముంచడమే బాప్తిజం బాబు, చిలకరింపు ఇస్ నాట్ బాప్టిజం అని చెప్పేశాడు. మనం అలాగే ఒకరిని మనం ఖండించకూడదు. అలా ఉయ్యారంగం ఈ వీడియో కూడా భరతనాట్యం వేసినట్టు రవీంద్ర భారతిలో ఏమిటి ఖండించకూడదు? ఎవడు చెప్పాడు నీకు? దుర్బోధను సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించు చెప్పలేదు. అలా కాదండి, రక్షణకు సంబంధం లేదు. ఇష్టం మనకి ఇష్టమైతే చిలిగిన పని తీసుకోవచ్చంట, లేకపోతే ముంచడమైన తీసుకోవచ్చంట. ఎందుకైనా మంచిది, డబల్ రక్షణ వస్తుంది, 2 తీసుకోవచ్చు. ముందు చిలకరించాలి, తర్వాత ముంచాలి, అప్పుడు డబల్ రక్షణ. నువ్వు చిలకరింపు సంఘాలకు పోతే నువ్వు అక్కడ చెల్లుబాటు అయిపోతావు, ఇక్కడ కూడా. మనం మరీ అంత ఖండితమైన సిద్ధాంతం చేయలేము. అసలు రక్షణ అనేది హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వస్తుంది, బాప్తిస్మాన్ని బట్టి కాదు అని చెబుతున్నాడు పెద్ద ప్రొఫెసరు. నేనన్నాను రక్షణకు బాప్తిస్మానికి సంబంధమే లేనప్పుడు అసలు బాప్తిస్మాన్ని తీసుకోవడం ఎందుకు? మానేస్తే పోలే, బాప్తిస్మం అనేదే నిషేధించేద్దాం. అప్పుడు లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్ మొత్తం ఒకటైపోవచ్చుగా. బాప్తిస్మమే అబాలిష్ చేయండి అంటే ఎప్పటి నుంచో ఉంది అట్ట ఉండనిచ్చేసామంట. ఇట్లాంటి పందిగాడు వీడొక సంఘ కాపరి, ప్రొఫెసరు, టీచరు. సరే నేను చెప్పాను పేతురు పౌలు వచ్చారు అనుకోండి, ఇప్పుడు మన దగ్గరికి పౌలు, పేతురు, యోహాను, యాకోబు వచ్చారు అనుకోండి, వాళ్ళు నమ్మిన వాడికి ఏ బాప్తిసం ఇస్తారు? ఏదో ఒకటి ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు అనుకోండి. అనుకోండి కాదు, ఏమి ఇస్తారనుకోండి అంటారు, మాకు తెలియదు అనుకోండి. ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ అందరు ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్స్. నేను అందుకే చెప్తున్నాను,
బైబిల్ కాలేజీలు మంచివి చెడ్డవి కాదు, కానీ ప్రవక్తలు ఏలియాలు, మోషేలు, బాప్తిస్మ యోహానులు బైబిల్ కాలేజీలో తయారు కారు. వాళ్ళు దేవుని సన్నిధిలో తయారవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన గదిలో తయారవుతారు ప్రవక్తలు. తప్పును చూస్తే ఆవేశపడకుండా, తప్పును చూసినా బీపీ పెంచుకోకుండా, తప్పును చూసినా రోషం తెచ్చుకోకుండా, మండిపడకుండా వాడిని చల్లగా చేసి పంపడమే బైబిల్ కాలేజీల కార్యక్రమం. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే హౌ నాట్ టు బి డిస్టర్బ్డ్ వెన్ యూ ఫేస్ ఎ రాంగ్ డాక్ట్రిన్, how you can not be disturbed, how you can maintain your cool moods even when you come across the Jezebel. Jezebel నీకు ఎదురొచ్చినప్పుడు కూడా హలో సిస్టర్, హౌ ఆర్ యూ, నైస్ మీటింగ్ యూ అని సెకండ్ ఇవ్వడం ఎట్లనో నేర్పిస్తాయన్నమాట వీళ్ళు. నేను 1980లో ఇట్లాగే మాట్లాడాను, ఇప్పుడు ఇట్లాగే మాట్లాడుతున్నాను. నాకు ఇంకా 50 ఏళ్ళ ఆయుష్కాలం ఉంటే ఇట్లాగే మాట్లాడతా. బికాజ్ ఐ నెవర్ కాంప్రమైజ్. నాకు ఎదురు నిలబడేది నా తల్లి కావచ్చు, నా భార్య కావచ్చు, నా కూతురు కావచ్చు, మిఖాయేలు కావచ్చు, గబ్రియేలు కావచ్చు. నో కాంప్రమైజ్. దేవుని పక్షము నేను, సత్యం పక్షం నేను, స్పష్టత పక్షం నేను. ఐఎమ్ ఆన్ ద సైడ్ ఆఫ్ డాక్ట్రినల్ క్లారిటీ. ఐ హేట్ ద డెవిల్, ఐ హేట్ సిన్, అండ్ ఐ హేట్ ఇంజస్టిస్, అండ్ ఐ హేట్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అంటే నాకు సైతాన్తో సమానం. నరుకుతా వాక్యం అనే కత్తితో. నో కన్ఫ్యూజన్ అలౌడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. వీరినాళ్ల వరకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. అటో ఇటో తేల్చుకోమన్నాడు ఏలియా. దేవుని స్తోత్రం కలుగును గాక. తేల్చుకుంటే మరి మన కాంగ్రిగేషన్ తక్కువైపోద్ది బ్రదర్. తక్కువ ఏంటి, మొత్తం ఊడిపోమను. ఏసై ఉంటే చాలు. కాంగ్రిగేషన్ తక్కువేంటి, మొత్తం ఊడిపోమను. ఏసై ఉంటే చాలు, సత్యం ఉంటే చాలు. నేను యెహోవా పక్షం. ఆ రోషము నీకున్నప్పుడు వెనక నుంచి ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. యెహోవా నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో నువ్వు ఎదురులేని మనగాడివై, వీరాధి వీరుడివై, రణరంగ మార్తాండుడివై, శత్రు భయంకరుడివై ఉండాలంటే మాత్రం దేవుని పక్షం నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యు నో వాట్ హ్యాపెన్స్? నేను సత్యం పక్షం ఉంటాను, న్యాయం పక్షం ఉంటాను, స్పష్టత పక్షం ఉంటాను, దేవుని కొరకు ఉంటాను అని అనుకున్నప్పుడు సమాజం నేను ద్వేషిస్తుంది. ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ ఫర్ యూ. ఇట్ షుడ్ నాట్ మ్యాటర్. సమాజం నేను ద్వేషిస్తుంది అనేది అసలు నాకు ఎప్పుడు అది అర్థమే కాలేదు. నాకు వినకూడా పడదు అది అసలు అన్నమాట. చాలా కాలం కిందట ఒక అక్కయ్య చెప్పింది, తమ్ముడు మరీ ఇంత ఖచ్చితమైన కష్టం రా నాయన. ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు. ఈ లోకం మంచిది కాదు తమ్ముడు. ఉన్నమాట అంటే ఊళ్ళోంచి వెళ్ళిపోమంటారు. నేను చెప్పినది స్పెషల్ బ్రీడ్ అక్క. మేము ఉన్నమాట అంటాము, ఇష్టం లేని దేవుడు ఊళ్ళోంచి వెళ్ళిపోండి అంతే. మమ్మల్ని ఊళ్ళోంచి మమ్మల్ని ఏంటి అట్లా కాదురా. వాళ్ళేమో మెజారిటీ, నువ్వేమో మైనారిటీ. ఊరు నేను వెలివేస్తుంది. అప్పుడేం చేస్తాను? ఊరును నేను వెలివేస్తాను. ఊరు నన్ను వెలివేసేదేంటి? వాడిని ఎప్పుడో దేవుడు వెలివేశాడు. దేవుడు ఎప్పుడో వెలివేశాడు వాడిని నేను వెలివేస్తాను. నాకు యేసయ్య ఉంటే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇంటికి వెళ్ళి ధ్యానించండి ఆ 56వ కీర్తన. దేవుడు నా పక్షము, నరమాత్రుడు నన్నేం చేయగలడు అనే ధీమా నీకు ఉండాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పరిశుద్ధత మీద నీకు ఆశ ఉండాలి. పాపం పట్ల అసహ్యం ఉండాలి. రెండవది నువ్వు దేవుని పక్షము ఉండాలి. మూడవది దేవుని వాక్యమును నీవు ఘనపరచాలి.
దేవుని వాక్యమును ఘనపరచని వాళ్ళెవరికి దేవుడు సహాయకుడు కాడు కాడు కాడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, టేక్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీ పక్షం ఉండాలంటే దేవుని వాక్యమును నువ్వు ఘనపరచాలి. 56వ కీర్తనలో ఆ కారణాన్ని బట్టి ఇదిగో 4వ వచనంలో దావీదు ఇలా పాట పాడుతున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును కీర్తించుట. 138వ కీర్తనలో దావీదు అంటున్నాడు 2వ వచనంలో, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామమంతటి కంటే వాక్యమును దేవుడు గొప్ప చేశాడు. దేవుడి వాక్యమును గూర్చి పాడుతున్నాడండి దావీదు భక్తుడు. 119వ కీర్తన 172వ వచనం చూడండి, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. దేవుని వాక్యమును కీర్తించుచున్నాను, దేవుని వాక్యమును గూర్చి పాడుచున్నాను. నేను చెప్తున్నాను, నాకు పరిశుద్ధాత్మ వరములంటే చాలా గౌరవం. స్వస్థపరిచే వరమును నమ్ముతున్నాను, ప్రవచనాన్ని నమ్ముతున్నాను, అద్భుతాలు సూచనలు నమ్ముతున్నాను. బట్ నో గిఫ్ట్ ఈస్ ఆన్ ద ఈక్వల్ స్టేటస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అన్య భాషలు, ప్రవచనాలు, దర్శనాలు దేనికి కూడా బైబిల్ గ్రంథానికి ఉన్న సమానమైన స్టేటస్ లేదు లేదు లేదు. కొంతమంది ఉండి ఫలానా ప్రవచనము, ఫలానా అద్భుతము, స్వస్థత అది దేవుని వల్ల కలిగిందా సైతాన్ వల్ల కలిగిందా మీరు చెప్పండి అని నన్ను అడుగుతుంటారు. ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. వాడు అన్ని అద్భుతాలన్నీ చేసిన తర్వాత ఆఖరిని ఒక బోధ చేస్తాడు కదా, ఆ బోధ బైబిల్ ప్రకారం ఉంటే ఇదంతా దేవుని ప్రకారం. అద్భుతాలన్నీ చేసి ఆఖరణ చెప్పిన మాట బైబిల్కి అగేన్స్ట్ ఉందనుకో, ఇది మొత్తం తేడా ఉన్నట్టే లెక్క. ఐ డోంట్ బాదర్ వాట్ దట్ షుడ్ మీన్, వాట్ ద స్టేట్మెంట్ మీన్స్. ఐ డోంట్ బాదర్. అంటే ఇదంతా దయ్యమని అంటున్నారా అంటే అనుకోకూడదు, ఏం తప్పేం కాదు. బైబిల్కే విరుద్ధంగా వాడు ఒక బోధన స్థిరపరచడానికి అద్భుతాలు చేస్తున్నప్పుడు మొత్తం కలిపి దయ్యం అని మూట కట్టినా దేవుడేం దోషం పెంచాడు. పైకి వెళ్తే దేవుడు లెక్కడిగితే నేను చెప్తాను దేవునికి, నీ వాక్య సారాంశమే సత్యము కదా యేసయ్య. నీ వాక్య సారాంశానికి విరోధంగా వాడు అద్భుతాలు చేసి బోధ స్థిరపరుస్తున్నాడు. అబద్ధమునకు జనకుడు సాతాను అనే వాక్యం ప్రకారం నేను ఆ బోధను ఖండించాను, అద్భుతాలను ఖండించానని చెప్తాను. ఆ సుప్రీం స్టేటస్ నువ్వు దేవుని వాక్యానికి ఇవ్వాలి. అప్పుడు దేవుడిని పక్షం ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి. నేను నా దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను అన్నాడు 56వ కీర్తన 4వ వచనం. దేవుని యందు నమ్మిక, దేవుని యందు నమ్మిక. 4వ వచనంలో దేవుని యందు నమ్మిక. 11లో నేను దేవుని యందు నమ్మిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు సిగ్గునొందడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి నా జీవితమే సాక్ష్యం. పబ్లిక్లో బ్రతికాను, ఎక్కడో మూలకు అడవిలో కొండ గుహల్లో బ్రతకలేదు, పబ్లిక్లో బ్రతికాను. దేవుడు ఈనాటికి నన్ను తల దించుకున్నట్టు చేయలేదు. ఇబ్బందులు వచ్చినాయి, నన్ను మొత్తం ముంచేయాలి, నరికేయాలి, చంపేయాలి, తొక్కేయాలి, సమాధి చేసేయాలి అన్నంత ఉప్పెన వచ్చినట్టుగా వచ్చారు జనాలు. ఆఖరికి వచ్చి నేను దగ్గరికి, ఏంటి బాబు ఏంటి వచ్చారంట. నమస్తే సార్, ఏం లేదు సార్, చూసిపోదామని వచ్చినాం సార్.
ఏంటి చూసిపోయి బాగున్నారా సార్? వాడు మాట్లాడుకొని పోయారు. నిన్నెవడు ముట్టుకోలేడు. యేసయ్య అన్నాడు, నేను ముట్టుకుంటే నా కన్నుగుడ్డు ముట్టినట్టే అన్నాడు. అడవిలో సింహం పడుకొని ఉందనుకోండి, దిక్కులు చూస్తుంది అలాగా మృగరాజు. మనం దగ్గర పోయి దాని కనుగుడ్లు ఏలిపెట్టి రాగలమా? అయిపోతాడు. హీజ్ హిస్టరీ. దాని కంట్లో ఏలిపెడితే పంజాలేపు కొట్టిందంటే అయిపోయి వీడు పుచ్చు పగిలిపోతుంది, మెదడులు అవతల పడుతుంది. సింహము కంట్లో ఏలేవుడు పెట్టలేడు. విశ్వసింహాసనాసీనుడైన ఎలోహిం యెహోవా దేవుని కంట్లో ఎవడేలు పెట్టగలడు? ఆ కనుపాపనే నేను. ఆ కనుపాపే వాక్య ప్రేమికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎవరైనా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు అంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కానీ ఒకటి మాత్రం ఉండాలి, నీకు దేవుని మీద నమ్మకం రావాలి అంటే, నా దేవునికి నేను ఎప్పుడు ద్రోహం చేయలేదని నీ మనస్సాక్షి చెప్పగలగాల. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సహ ఉద్యోగుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య అవకాశం వచ్చినప్పుడల్లా నా యేసయ్యను హెచ్చించాను, దేవుని వాక్యమును హెచ్చించాను అనే మనస్సాక్షి సాక్ష్యము నీకు ఉండాలి. అప్పుడు వస్తుంది ధైర్యం. పిల్లరా, ధైర్యము కలిగి జీవించండి. ఎవరికి భయపడొద్దు. అనవసరంగా కంగారు పడొద్దు. మీరు గెలుస్తారు యుద్ధంలో. మీ విరోధి ఎంత బలవంతుడైన, గొల్యాత్ అంత బలవంతుడైన గెలుపు నీదే. నేను చెబుతున్నాను. వాడు ఏరుగాత ఉండొచ్చు, నువ్వు ఎలక పిల్లంత ఉండొచ్చు. జయం నీది. బికాస్ యూ హ్యావ్ టేకెన్ ద సైడ్స్ ఫర్ గాడ్. దేవుని వైపు ఇవాళ డిసైడ్ అయిపోదాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పక్షం ఉంటాను, ప్రభువా నువ్వు నా పక్షంగా యుద్ధం చేయనాయనా అని దేవునితో మనం ఒక ఒప్పందం చేద్దాం. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని కొంతసేపు స్తుతించి మనం ఆరాధించుకుందాం. ప్రభువా నీవు నా పక్షంగా యుద్ధము చేయడానికి దిగి వచ్చి ఉన్నందుకు నీకు స్తోత్రము అని చెప్దాం. హల్లెలూయా. మన రెండు చేతులు ఆకాశం పైకెత్తి మనం ప్రభును కొంతసేపు స్తుతించి ఆరాధించుకుందాం. మనకు విరోధంగా యుద్ధము చేయడానికి, మనతో యుద్ధము చేయడానికి దండు దిగినను మనం భయపడాల్సిన అవసరం లేదు. రాజులే దిగి వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆకాశ మండలం అందరూ దురాత్మల సమూహం అంతా ఏకమై మనతో యుద్ధం చేసినా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సంఘమా, అగాపే సంఘమా, నువ్వు జయించబోతున్నావని దేవునితో మాట్లాడుతున్నాడు. సత్యస్తంభమా, నువ్వు జయించబోతున్నావని ప్రభునితో మాట్లాడుతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు కాంకర్, యు ఆర్ గోయింగ్ టు బి ద విక్టర్. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. హల్లెలూయా. రిదరబరబశరరియర కరందల రబరసి. హల్లెలూయా. నీ ముందు గొప్ప యుద్ధం ఉన్నది, కానీ ఆ యుద్ధమునకు అధిపతి అయిన వాడు నీ దేవుడని యెహోవా. యుద్ధము యెహోవాదే. నిన్నెవరు జయించలేరు. సత్యమును లోకములో నిలబెట్టడానికి కంకణం కట్టుకున్న సంఘమా, నిన్నెవరు జయించగలరు? నరమాత్రులు నీకేమి చేయగలరు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయమును వదిలిపెట్టండి. జస్ట్ టేక్ కాన్ఫిడెన్స్, టేక్ కరేజ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ గోయింగ్ టు విన్ ద గ్రేట్ బ్యాటిల్. హల్లెలూయా. శ్రమలో ఉండగా నన్ను ఆదుకున్నావు, వేదనలో ఉండగా నన్ను ఆదరించినావు. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. As long as I live in this body, as long as I breathe in this body,
I serve you, Lord Jesus. I am your blood-bought property. I am your property, Lord. ప్రభువా, నేను నీ వాడను, నేను నీ దానను, నీ పక్షం వహిస్తానయ్యా, నీ పక్షం నేను ఉంటాను. నువ్వు నా పక్షం ఉండు యేసయ్యా అని పిలవండి. Your life will become powerful and glorious. You shall become a powerful person, a victorious person, a conquering person. You shall be more than a conqueror. Hallelujah, hallelujah, hallelujah. Let all the sickness leave every body right now, right here. Let every ailment, every sickness go right now in the name of Jesus. Let there be healing in every body, O Lord. ప్రతి విధమైన బంధకములు యేసునామములో తెగి పడిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సంఖ్యలు ఊడిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన సందేహము భస్మమైపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రహస్య పాపము భస్మమైపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి అవిధేయత కాల్చివేయబడి భస్మమైపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన పాపము శాపము కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సాతాను కట్టిన కట్లను తెగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, విడుదల, స్వస్థత యేసు నామములో విడుదల చేస్తున్నాం. అగాపే సంఘమునకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆరాధన మందిర స్థలము ఉండును గాక యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. We command in the name of Jesus, let there be a place to build up a church for Agape Church in KPHB Colony. Let there be light అన్నవుతండి. ఆ దినాన వెలుగొచ్చు, అక్షరమైన వెలుగొచ్చు. Let there be a place for building up the church for Agape Church. పరలోకము నుంచి పలికేసేవుతండి. మందిర నిర్మాణ స్థలము కలుగును గాక. మందిర నిర్మాణ స్థలము కలుగును గాక. మందిర నిర్మాణ స్థలము కలుగునగాక. సుందర మందిరము కలుగునగాక. దేవుని మహిమ నింపబడిన మందిరం ఉండునుగాక. సత్య స్తంభమునకు ఆరాధన స్థలం ఉండునుగాక. సత్య సంబంధులందరూ ఆరోగ్యములుగాక. సత్యమును ప్రేమించు వారికి ఆర్థిక లాభము కలుగునుగాక. సత్యమును ప్రేమించు వారు ఐశ్వర్యవంతులగుదురుగాక. సత్య సంబంధులను ద్వేషించు వారు మన్ను నాకుదురుగాక. యేసు నామములో యేసయ్యానికి వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీరు దిగి వచ్చారు. యెహోవా శత్రువులు చెదరి పోవుచున్నారు, నీకు వందనాలు. సత్య విరోధులు చెదరి పోవుచున్నారు, నీకు వందనాలు. అగ్ని మేఘమైన స్తంభం మాకు ముందు నడుచులకు దిగి వచ్చున్నదేనని స్తోత్రాలు. అలనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలును గురించి చెప్పుకున్నప్పుడు వారి రథ చక్రములు ఊడిపడిపోవచ్చుండగా, గాఢాంధకారము కమ్మి ఉండగా, వారు కష్టపడి రథములు తోలుచుండగా ఐగుప్తీయులు చెప్పుకున్నట్లుగా, ఇదిగో వారి దేవుడని యెహోవా వారి పక్షం యుద్ధము చేయుచున్నాడని మా విరోధులు చెప్పుకొందురుగాక. తండ్రి, చెప్పుకోబోతున్నారు. నీ స్తోత్రాలు. We take this promise in the name of Jesus.
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్లోరీ దట్ డిసెండెడ్ అపాన్ us రైట్ నౌ. మా మధ్య నివసించుటకు నీ మహిమ దిగి వచ్చింది కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విధమైన చీకటి కార్యాలు కాల్చివేయబడి భస్మమైపోయి వెళ్ళిపోయినాయి కనుక నీకు స్తోత్రం. సత్య స్తంభముగా కట్టబడుచున్న అగాపే కేంద్ర సంఘము కొరకు రోషము కలిగి యుద్ధము చేయడానికి మా పక్షంగా, మా కోసం, మా ప్రయోజనం కొరకు మా విరోధులతో యుద్ధం చేసి మట్టు పెట్టడానికి మీరు వచ్చారు కనుక నీకు స్తోత్రం. ఘనమైన దేవా, భయంకరమైన కార్యం చేయని మాత్రం భయము మా విరోధులకు భయము గొలిపే కార్యం చేయలేసయ్యా. రండి 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 తండ్రి. ఈ గొప్ప దీవెన, గొప్ప విజయం మేము స్వతంత్రించుకుంటున్నాం. మండుచున్న గుణలతో మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సమస్త భక్త కోటికి సత్య సంబంధులైన విశ్వాసులకు, దైవజనులందరికీ సదాకాలం తోడయుండి సంపూర్ణ విజయంలోనికి, సంపూర్ణ సిద్ధిలోకి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.